Hello my dear student, you see the resistors in parallel. రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఇంటర్నల్గా ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అంటే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ లేదా పవర్ కానీ ఏ విధంగా ఉంటాయో వాటి గురించి ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్ పార్ట్, యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో చూడండి, ఎప్పుడైనా పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైనా రెసిస్టర్స్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది కాన్స్టంట్గా ఉంటుంది. వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది మనకి? కాన్స్టంట్ అంటే ఏమి? ఇక్కడ సోర్స్ వోల్టేజ్కి ఈజ్ ఈక్వల్ టు R2లో R1లో ఏ వోల్టేజ్ అయితే ఉంటుందో అది Vకి సమానం అవుతుంది. అలాగే V2 దట్ ఈజ్ ఈక్వల్ టు V3. అంటే ఒకే రకమైన వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అవుతుంది అనమాట. ఓకే, దాన్నే కాన్స్టంట్ వోల్టేజ్ అంటారు. ఓకే, పాయింట్ నెంబర్ 2, కరెంట్ అనేది ఇలా వెళ్ళి I1గా I2గా I3గా డివైడ్ అయింది కాబట్టి I కరెంట్ కావాలనుకుంటే I1 ప్లస్ I2 ప్లస్ I3. ఓకే, I1 ప్లస్ I2 ప్లస్ I3 అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం I అంటే ఏం రాసుకోవచ్చు అంటే V/R రాసుకోవచ్చు. ఏమిది? V/R. I1 అంటే V1/R1, I2 అంటే V2/R2, I3 అంటే V3/R3. ఓకే, సో ఆల్రెడీ వీ నో దట్ V1 V2 V3 ప్లేస్లో V అనేది రాసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు V/R దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ V1 V2 V3 ప్లేస్లో V అనేది రీప్లేస్ చేస్తే V అనేది కామన్ తీయచ్చు. కామన్ అవుట్ చేస్తే ఇంకా అప్పుడు ఏమొస్తుంది? R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో VV ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ప్యారలల్ రెసిస్టర్. సో మనం R ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 1/R దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది మనకి? R1 R2 R3. సో న్యూమినేటర్లో ఏమొస్తుంది? R1 నెగ్లెక్ట్ చేసి R2 R3 ప్లస్ R2 నెగ్లెక్ట్ చేయండి R1 R3 ప్లస్ ఇక్కడ R1 R2. ఓకే, R3 ప్లేస్లో ఇక్కడ ఏం చేస్తే R3 అనేది నెగ్లెక్ట్ అవుతుంది. మనకి R కావాలి కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది? R1 R2 R3 హోల్ డివైడెడ్ బై ఏమి ఇక్కడ R2 R3 ప్లస్ R1 R3 ప్లస్ R1 R2. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? కరెంట్ వోల్టేజ్ అనేది కాన్స్టంట్గా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే వోల్టేజ్ డివైడ్ అవుతుంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో కరెంట్ డివిజన్ అనేది ఉంటుంది. సో కరెంట్ డివిజన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కరెంట్ డివిజన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకు హౌ మచ్ కరెంట్ ఫ్లో ఇన్ R1 అని అడుగుతాడు. అంటే ఇక్కడ R1లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ యూ నెగ్లెక్ట్, చూడండి ఇక్కడ I1 కరెంట్ కావాలనుకోండి, జస్ట్ యూ నెగ్లెక్ట్ ఓన్లీ R1. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ R1ను నెగ్లెక్ట్ చేసి ఏం చేస్తావు? టోటల్ కరెంట్ రాసుకుంటారు. జస్ట్ ఏం చేయాలి? ఇది నెగ్లెక్ట్ చేసి టోటల్ కరెంట్ ఏదైతే ఉందో అది రాసుకోండి. సో I ఇంటూ R2 R3 డివైడెడ్ బై R2 R3 ప్లస్ R1 R3 ప్లస్ R1 R2. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు I2 కరెంట్ కావాలనుకోండి. సో యూ నెగ్లెక్ట్ ఓన్లీ R2, అప్పుడు టోటల్ కరెంట్ రాసుకుంటాం R1 R3 బై R2 R3 ప్లస్ R1 R3 ప్లస్ R1 R2. ఓకే, సిమిలర్లీ అదేవిధంగా మనకు I3 కరెంట్ కావాలి. ఏం చేస్తారు? జస్ట్ R3 నెగ్లెక్ట్ R1 R2 ఇంటూ ఆ ప్లేస్లో I రాసుకుంటాం. ఏం చేస్తావు? R1 R2 R3 ప్లస్ R1 R3 ప్లస్ R1 R2. దిస్ ఈజ్ ద కరెంట్ డివిజన్ అనమాట. కరెంట్ డివిజన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. జస్ట్ మీరు ఈ ఫాలో గుర్తుపెట్టుకోగలిగితే R1 ప్లేస్లో I పెట్టుకుంటాం. నెక్స్ట్ I2 కావాలంటే R2 ప్లేస్లో I పెట్టుకుంటాం. నెక్స్ట్ I3 కరెంట్ కావాలనుకుంటే R3 ప్లస్లో I3
సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం కనుక్కోవాలి? పవర్. సో పవర్ అంటే తెలుసు కదా మనకు. పవర్ అంటే మనకు ఆల్రెడీగా మనకు తెలుసు. పవర్ అంటే ఏమి? V ఇంటూ I రాసుకోవచ్చా? V ఇంటూ I. సో పవర్ ఇప్పుడు R1లో ఉన్న పవర్ కావాలనుకోండి, అంటే PR1 కావాలి. PR1 కావాలంటే దీనిలో వోల్టేజ్ ఏమి? ఇక్కడ V1 ఇంటూ దానిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏమిది? I1. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ V1 అన్న కాన్స్టెంట్ కదా, V రాసుకోవచ్చా? సో V ఇంటూ I1 రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా PR2 కావాలనుకోండి, పవర్ అట్ R2 రెసిస్టర్ దగ్గర కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తారు? మీకు V2 ఇంటూ I2 అంటే V ఇంటూ I కదా, సో V రాసుకోవచ్చు ఇంటూ I2. అదేవిధంగా PR3 కావాలి అంటే V3 ఇంటూ I3, దాట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I3. సో ఎందుకంటే V1, V2, V3 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఇక్కడ V రాసుకోవచ్చు. ఇది మనకి సిరీస్ రెసిస్టర్స్లో యొక్క బిహేవియర్, వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ, పవర్ కానీ. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ I will explain inductor in series, inductor in parallel. Okay, this topic is over. Thank you. Hello my dear students, see the another one is the capacitor. సో ఈ కెపాసిటర్లో మనము వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. ఇక్కడ V అనే బ్యాటరీ అనేది అప్లై చేసాం, పాజిటివ్ అండ్ నెగిటివ్. బ్యాటరీ అంటే ఏంటి? పాజిటివ్ నెగిటివ్ పొలారిటీస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే V అనే వోల్టేజ్ యొక్క ప్రెజర్ ఇచ్చినప్పుడు I అనే కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు I అనే కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటే ఏమి, మనం V అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటే దాన్ని కరెంట్ అంటారు. సో ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఇవి ఏమంటారంటే ప్లేట్స్ అంటారు. ఇవి ఏవైతే మనకి బ్లూ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలక్ట్రాన్స్గా మీరు అర్థం చేసుకోండి. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో వాటిని ప్రోటాన్స్గా అర్థం చేసుకుంటారు. ఒక ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అయ్యింది అంటే ఆ ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ స్ట్రక్ అప్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి మధ్యలో వోల్టేజ్ ఛార్జ్ అనేది ఇక్కడ స్టోరేజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఛార్జ్ అనేది మనకి స్టోరేజ్ అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇలాగ ఉంటుంది మన కెపాసిటర్ ఇంటర్నల్గా జరిగే ఫంక్షన్ అనేది మనకి ఇలాగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ కెపాసిటర్. ఓకే, చూడండి ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతూ ఉంది. V అనే ప్రెజర్ అప్లై చేసినాడు. ఇక్కడ వచ్చి ఏమవుతుంటాయి? బ్యాండేజ్ ఏర్పడుతుంది. అంటే ఏమి? ఇక్కడ మనకు ప్రోటాను ఎలక్ట్రాన్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి ఇక్కడ. అలాగే ఇక్కడ అట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఛార్జ్ అనేది స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ కెపాసిటర్స్ మనం 2 టైప్స్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి సిరీస్ కనెక్షన్, రెండోది ప్యారలల్ కనెక్షన్. సో అవి కూడా మీరు చూడండి ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ద కెపాసిటర్. ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ద కెపాసిటర్ అంటే చూడండి ఇక్కడ C1, C2 అండ్ C3 ఎలా ఉంటాయి మనకి? ఇవి ప్యారలల్, ఒకదానికి ఆపోజిట్లో అనదర్ కెపాసిటర్ అనేది మనం కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఓకే, సో మనకు కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ అంటే టోటల్గా కెపాసిటర్స్ ఏం చేస్తామంటే C1 + C2 + C3 ఇట్లాగా మనం యాడ్ చేసుకోవచ్చు. టోటల్ కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యారలల్ కెపాసిటర్లో కరెంట్ అనేది మనకు డివైడ్ అవుతుందన్నమాట. అంటే C1లో I1 కరెంటు, C2లో I2 కరెంటు, C3లో I3 కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. వోల్టేజ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టేజ్ అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ మనం సిరీస్లో కనెక్ట్ చేసినట్లే ఎలా ఉంటుంది. ఓకే, ఇక్కడ I అనే కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే కరెంట్ C1లో I1 అనుకుంటే, C2లో I2 అనుకుంటే, C3లో I3 అనుకుంటే అక్కడ I1 = I2 = I3 ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ అనేది మనకు C1లో V1, C2లో V2, C3లో V3 అనే మనం వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ద టోటల్ కెపాసిటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో అప్పుడు 1/C = 1/C1 + 1/C2 + 1/C3 అప్ టు సో ఆన్ 1/Cn. సో మనకి యాక్చువల్గా కెపాసిటర్స్ అనేది ఎలా ఉంటాయి మనకు ప్రాక్టికల్గా చూడండి. ఇక్కడ ఇలా ఉంటాయి మనకి కెపాసిటర్స్ అన్నీ కూడా. ఇలా అంటే ఫిక్స్డ్ కెపాసిటర్స్ ఉంటాయి, వేరియబుల్ కెపాసిటర్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా సో మెనీ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. మనం ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ చిప్స్లో వాడతారు. మనకు ఎక్కడైతే మనకి అవసరమైతే ఇక్కడ ఎలక్ట్రానిక్ యొక్క డివైజెస్లో ఈ కెపాసిటర్స్ అనేది యూజ్ చేస్తాడనమాట. సో కెపాసిటర్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. సో సిలిండ్రికల్ టైప్లో ఉంటాయి, కొన్ని ఇట్లా సర్క్యులర్ ఉంటాయి, కొన్ని ఈ టైప్ ఆఫ్ ఉంటాయి, కొన్ని స్క్వేర్ టైప్లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి కెపాసిటర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే,
దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ కనెక్షన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్. ఓకే. Hello my dear student, see the capacitors are connected in series. Capacitance in సిరీస్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, సిమిలర్లీ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో మీకు ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛార్జ్ ఫ్లో కావడం అంటే ఏమి, ఎలక్ట్రాన్ అనేది ఫ్లో కావడం అని అర్థం. సో మనకు వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది సిరీస్లో అలాగే రెసిస్టర్స్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో వోల్టేజ్ డివైడ్ అవుతుంది, కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి పాయింట్ నెంబర్ 1, కరెంట్ ఈక్వల్గా ఉంటుంది. అంటే I1 I2 I3, I1 is equal to I2 is equal to I3. So point number 2, the voltage is divide. V is equal to V1 plus V2 plus V3. V is equal to V1 plus V2 plus V3. కానీ మనకు ఒక ఫార్ములా అనేది తెలుసు. అంటే కెపాసిటర్లో వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ V is equal to, వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే 1/C I dt. దిస్ ఈజ్ ద మనకు వోల్టేజ్ ఫార్ములా కెపాసిటర్లో. అదేవిధంగా కరెంట్ కావాల్సి వస్తే I is equal to C into dV by dt. ఓకే, గుర్తుపెట్టుకోండి. V is equal to 1/C I dt. ఓకే, I is equal to C into dV by dt. సో ఈ ఫార్ములాస్ రెండు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ రెండు కూడా మనకి ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు V ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1/C ఇంటూ I dt. దట్ ఈజ్ ఈక్వల్ టు V1 కావాలంటే ఏమొస్తుంది, 1/C1 I1 dt ప్లస్ 1/C2 I2 dt ప్లస్ 1/C3 I3 dt రాసుకోవచ్చు. ఓకే, సో 1/C is equal to I dt ప్లస్ 1/C1 అంటే ఈ కరెంట్స్ అన్నీ కూడా మనం ఈ వోల్టేజెస్ అంతా కలిపి మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తే టోటల్ వోల్టేజ్కి ఈక్వల్. సో ఇక్కడ మనకు I1 I2 I3 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మనం I రాసుకోవచ్చు. కాబట్టి వాటిలో రీప్లేస్ చేస్తున్నా. ఓకే, సో 1/C I dt దట్ ఈజ్ ఈక్వల్ టు I1 I2 I3 ప్లస్లో I రాసుకోవచ్చు. కాబట్టి I రాసి కామన్ తీసేసేయండి, I dt. కామన్ తీస్తే ఏమొస్తుంది నీకు, 1/C1 ప్లస్ 1/C2 1/C3. ఓకే, సో I dt క్యాన్సిల్ అవుతే మనకు 1/C ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. సో మనకు C కావాలి కాబట్టి 1/C దట్ ఈజ్ ఈక్వల్ టు LCM C1 C2 C3 అయినట్లయితే మనకు న్యూమినేటర్లో రాసేటప్పుడు C1 నెగ్లెక్ట్ చేసి C2 C3 ప్లస్ C2 నెగ్లెక్ట్ చేయండి C1 C3 ప్లస్ C3 నెగ్లెక్ట్ చేయండి C1 C2. ఓకే, సో మనకు C కావాలంటే రెండు కూడా ఉల్టా చేస్తే ఏమొస్తుంది, C1 C2 C3 డివైడెడ్ బై C1 C2 C3. ఇక్కడ ఏం చేస్తాం, C2 C3 ప్లస్ C1 C3 ప్లస్ C1 C2. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్. సో ఈక్వలెంట్ కెపాసిటర్ మనకు వచ్చేసింది అనమాట. ఓకే, సో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్గా వన్ ప్రాబ్లం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనుకుందాం. ఏం చేస్తున్నాం, ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేసామనుకున్నాం. సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం 2 కెపాసిటర్స్. ఇలాగా సిరీస్లో కనెక్ట్ చేసాం. ఓకే,
ఇక్కడ ప్లస్, ఇది మైనస్ అనుకోండి. ఇక్కడ ప్లస్ డైరెక్షన్ అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనమాట, ఇలాగ ఫ్లో అవుతుంది. సో ఇది ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నామంటే log t అనుకుందాం. V ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ log t. ఇక్కడ 2 ఫారడేస్, ఇది 3 ఫారడేస్ ఉంది అనుకుందాం. 2 ఫారడేస్, ఫారడేస్. ఓకే, ఈ కరెంట్ అనేది ఇలాగ డివైడ్ అవుతుంది అనమాట. I అనే కరెంటు, దీనిలో వచ్చే కరెంట్ I1, దీనిలో వచ్చే I2 అనుకున్నట్లయితే మనకు కరెంట్ డివైడ్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు C కావాలి. C కావాల్సి వస్తే ఏమొస్తుంది మనకు 1/C ఈజ్ ఈక్వల్ టు, చూసారా, 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 అంటే ఏమొస్తుంది నీకు 1/2 ప్లస్ 1/3. సో 1/C ఈజ్ ఈక్వల్ టు LCM 6 అవుతుంది, 3 ప్లస్ 2. సో 1/C ఈజ్ ఈక్వల్ టు 5/6. సో అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 6/5. 6/5 అనమాట. ఓకే, C వాల్యూ తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకు, కరెంట్ కావాలనుకోండి. ఏం కావాలి, కరెంట్. సో కరెంట్ కావాల్సి వస్తే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ dV/dt కదా మనకు ఫార్ములా ఏమి, C ఇంటూ dV/dt. సో V అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ log t. ఏమిది log t. సో I ఈజ్ ఈక్వల్ టు C అంటే ఏం రాసుకోవచ్చు, 6/5 రాసుకోవచ్చా. C అంటే ఏమి ఇక్కడ 6/5. 6/5 log tని డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది 1/t. దాట్ ఈజ్ ఈక్వల్ టు 6/5t ఆంపియర్స్ కరెంటు ఉంది. 6/5t కరెంటు ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ పవర్ కనుక్కోవాలనుకోండి, పవర్ అంటే ఏమి V ఇంటూ I వేసుకోండి. V ఇంటూ I వేస్తే అదే పవర్ అనమాట. అంటే కెపాసిటర్స్ మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ C వాల్యూ కనుక్కుంటారు. C వాల్యూ వచ్చి మనకి ఏమొచ్చింది, మనకు LCM వచ్చి 6 అవుతుంది. ఓకే, 5/6. C ఈజ్ ఈక్వల్ టు 6/5 అవుతుంది. 6/5. ఇంకా I ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫార్ములా C ఇంటూ dV/dt. V అంటే log t. 6/5 log t చేస్తే 1/t, 6/5t ఆంపియర్స్ కరెంట్ అనేది మనకు ఉందన్నమాట. ఇది కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అయితే. నెక్స్ట్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అయితే మనకి ఎలాగా ఉంటుంది వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద కెపాసిటెన్స్ ఇన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యారలల్. ఓకే, కెపాసిటర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సేమ్ మనకు ప్యారలల్ రెసిస్టర్స్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకు పాయింట్ నెంబర్ 1 కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు V3. V ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు V3. పాయింట్ నెంబర్ 2, ఓకే, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. I1 ప్లస్ I2 ప్లస్ I3. సో మనకు అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, C ఇంటూ dV/dt రాసుకోవచ్చు. C ఇంటూ dV/dt. I1 అంటే ఏమి C1 dV1/dt, C2 dV2/dt ప్లస్ C3 dV3/dt. ఓకే, సో కాబట్టి V1 V2 V3 ప్లస్లో ఏం రాసుకోవచ్చు, మనం V రాసుకోవచ్చు. సో కాబట్టి C ఇంటూ dV/dt that is equal to ఇక్కడ V1 V2 V3 ప్లస్లో V రీప్లేస్ చేసినట్లయితే dV/dt కామన్ వస్తుంది. అది కామన్ తీసేస్తే C1 ప్లస్ C2 ప్లస్ C3. సో dV/dt క్యాన్సిల్ అవుతే మనకు C ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకే, అలాగే n కెపాసిటర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటూ పోయామనుకోండి, అప్పుడు టోటల్ కెపాసిటీ n కెపాసిటర్స్ అంటే n టైమ్స్ అంటే C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ డాట్ Cn డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి.
ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది అప్లై చేశాడు, ఏసీ వోల్టేజ్ అప్లై చేశాడు అనుకుందాం. సో చూడండి ఒక ఎగ్జాంపుల్, 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ టీ అనే వోల్టేజ్ అప్లై చేశాడు అనుకుందాం, ఏ పవర్ టీ వోల్టేజ్. అదేవిధంగా ఇదేమి 2 ఫారడేస్, ఇది 1 ఫారడే ఉందనుకుందాం. ఓకే, మనకు కరెంట్ కావాలి. ఏం కనుక్కోవాలి ఇక్కడ? కరెంట్. సో కరెంట్ కావాలంటే ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అవుతుందా లేదా? సో I1 ఇది I2. సో పాయింట్ నెంబర్ 1 మనకి ఏమొస్తుంది, వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు V2. అంటే ఇక్కడ ఏమిది, ఇది V1 వోల్టేజ్ అనుకుంటే ఇది V2 వోల్టేజ్ అనుకుంటే ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు మనకు, ఏ పవర్ టీ వోల్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో కరెంట్ అనేది డివైడ్ అయింది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. I అంటే మీకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి ఏమి, I అంటే ఏమి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ I? I అంటే ఏం రాసుకోవచ్చు, C ఇంటూ dV బై dt, దట్ ఈస్ ఈక్వల్ టు C1 dV1 బై dt ప్లస్ C2 ఇంటూ dV2 బై dt రాసుకోవచ్చు. ఓకే, సో మనకు ఈక్వలెంట్ కెపాసిటర్ కావాలి. సో ఈక్వలెంట్ కెపాసిటర్ కావాలంటే dV1 బై dt dV1 బై dt కామన్ తీసేస్తే మనకు C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 అంటే 1 ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫారడేస్. ఓకే, మనకు C అనేది తెలిసింది. కానీ మనకు కావాల్సింది ఏమి, కరెంట్ కావాలన్నాడు. ఏం కావాలి ఇక్కడ, కరెంట్ కావాలి. కరెంట్ కావాలంటే ఏం చేస్తారు మీరు, సో I1 కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. I1 కరెంట్ అంటే ఏమి, C ఇంటూ C1 ఇంటూ dV1 బై dt, దట్ ఈజ్ ఈక్వల్ టు C1 అంటే ఏం మనకు, వాట్ ఈస్ ద C1, 1 ఫారడే. ఏమి ఇక్కడ 1 d బై dt, V1 V2 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఏ పవర్ టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, ఏ పవర్ టీని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, సో I1 కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ టీ, డిఫరెన్షియేషన్ కదా ఇక్కడ ఉండేది, ఇంటిగ్రేషన్ కాదు డిఫరెన్షియేషన్, ఏ పవర్ x ఇంటూ లాగ్ E. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ, నెక్స్ట్ I2 కరెంట్ కావాలా అంటే ఏమి, C2 ఇంటూ dV2 బై dt, దట్ ఈస్ C2 అంటే ఏమి ఇక్కడ 2 d బై dt ఇంటూ ఏ పవర్ టీ. V1 V2 అంటే ఏమి, ఏ పవర్ టీనే కాబట్టి. సో I2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, ఏ పవర్ టీని చేస్తే ఏమొస్తుంది మనకి, ఏ పవర్ టీ లాగ్ ఏ, ఏ పవర్ టీ లాగ్ ఏ. సో టోటల్ కరెంట్ కావాలి మనకు. టోటల్ కరెంట్ అంటే I1 ప్లస్ I2. ఇక్కడ ఏ పవర్ టీ లాగ్ ఏ, ఇక్కడ 2 ఇంటూ ఏ పవర్ టీ లాగ్ ఏ. ఓకే, సో ఇక్కడ ఏ పవర్ టీ లాగ్ ఏ ప్లస్ 2a పవర్ టీ లాగ్ ఏ. సో I ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ టీ అంటే ఏమి, ఇక్కడ ఏ పవర్ టీ లాగ్ ఏ, టోటల్గా 3 ఏ పవర్ టీ లాగ్ ఏ. ఓకే, సో I అనేది మనకు వచ్చింది అనమాట. నెక్స్ట్ పవర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. V ఇంటూ I అంటే ఏమొస్తుంది మీకు, V అంటే ఆల్రెడీగా ఏ పవర్ టీ వచ్చింది, ఏ పవర్ టీ. ఇదేమొచ్చింది 3a పవర్ టీ లాగ్ ఏ. ఓకే, సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3a పవర్ బేసిస్ ఈక్వల్తో పవర్స్ యాడ్ చేస్తే 2t లాగ్ ఏ వ్యాట్స్. ఈ విధంగా మనం ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇది సిరీసు కెపాసిటర్స్, ప్యారలల్ కెపాసిటర్స్, అదే ఇండక్టర్ సిరీస్, ఇండక్టర్ ప్యారలల్, అదే రెసిస్టర్ ప్యారలల్ యొక్క డెరివేషన్ పార్ట్ అంతా కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ టుమారో ఐ విల్ డిస్కస్, ఓకే, స్టారు డెల్టా అలాగే మెస్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.